అనంతపురంలోని జేఎన్టీయూలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ పై కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమలినేని సురేంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. 2 రోజులుగా అనంతపురం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు స్ట్రాంగ్ రూమ్ లీక్ అవుతోందని చెప్పారు ఆయన. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పోలీస్ భద్రత కట్టుదిట్టంగానే ఉన్నప్పటికీ జేఎన్టీయూలో పాత బిల్డింగ్లు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. స్ట్రాంగ్ రూమ్లో వర్షపు నీరు లీకేజ్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని అమలినేని సురేంద్రబాబు చెప్పారు. ఈరోజు జేఎన్టీయూ స్ట్రాంగ్ రూమ్ను విజిట్ చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్ భద్రత మాత్రం బాగుంది, ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు కూడా ఉండేటట్లేదు. కాకపోతే ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఎస్పెషల్లీ ఈ ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడడంలో పాత బిల్డింగుల్లో ఏదైనా లీకేజెస్ ఉన్నాయేమో కొంత అనుమానంగా ఉంది. అది కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే మరమ్మతులు చేయడానికి కూడా కొంతమంది కార్మికులు కనిపించడం జరిగింది. అలాంటిది ఏదైనా ఉంటే దానిపైన, ఎందుకంటే ఈవీఎంలు భద్రతపరచడం చాలా ముఖ్యమైన అంశం, అదొకటి చూసుకోగలిగితే అన్ని విధాలు కూడా బాగుంటుందని తెలియజేస్తాం. అలాగే మా ఆర్ఓకి సంబంధించి ఏదైతే మా కళ్యాణకు సంబంధించి మా ఆర్ఓ గారికి కూడా ఇంటిమేట్ చేస్తాం. ఎందుకు ఈ విధంగా ఉన్నాయని ఒక ఇమ్మీడియట్గా మెయిల్ కూడా పంపించడం జరుగుతుంది. ఏదైనా కూడా జాగ్రత్తలు తీసుకొని ఏది ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత తీసుకుంటాం.